సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజా సింగ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖ కిషన్ రెడ్డికి అందజేస్తున్నట్టు తెలిపారు. తాను నామినేషన్ వేయడానికి వచ్చానని, అయితే తన మద్దతుదారులను బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీకి మీకో దండం అంటూ రాజా సింగ్ చెప్పుకొచ్చారు. రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజా సింగ్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖ కిషన్ రెడ్డికి అందజేస్తున్నట్టు తెలిపారు. తాను నామినేషన్ వేయడానికి వచ్చానని, అయితే తన మద్దతుదారులను బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీకి మీకో దండం అంటూ రాజా సింగ్ చెప్పుకొచ్చారు. ఇక దీనిపై తాజా అప్డేట్స్, మరిన్ని వివరాలు మా మెగా9 ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపికలో కల్లోలం లేస్తుందని చెప్పొచ్చు. ఏదైతే రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుని బీజేపీ హైకమాండ్ నియమిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా అధ్యక్ష పదవి కోసం ఆయన ఈరోజు ఒక్కడే నామినేషన్ దాఖలు చేశారు. అయితే దీంట్లో రాజా సింగ్ తనకు కూడా ఎమ్మెల్యే రాజా సింగ్ తనకు కూడా అధ్యక్ష పదవి కోసం నిన్న అవకాశం కల్పించాలంటూ కూడా ఆయన ఇటీవల మాట్లాడిన నేపథ్యంలో కూడా ఆయన కూడా నామినేషన్ వేయడానికి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో కూడా తనను బెదిరించారంటూ కూడా ఆరోపిస్తూ ఆయన మనస్తాపంతో ఆయన అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపించారు. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ప్రస్తుతం సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. రాజా సింగ్ ఇటీవల కాలంలో ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, అంటే రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, ఇతర బీజేపీ నేతల మీద కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా అధ్యక్ష పదవి విషయంలో కూడా ఏదైతే బూత్ స్థాయి నుండి ఎన్నికలు జరిపి అధ్యక్షుడిని నియమించాలంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. దాంతో పాటు నాకు అధ్యక్ష పదవి ఇస్తే నేను పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తాను, అట్నే హిందువుల ఎజెండాకి సంబంధించి ముందుకెళ్తా అంటూ కూడా గోరక్షణ పరిరక్షణ కోసం పాటుపడతానంటూ కూడా రాజా సింగ్ ఇటీవల స్పష్టం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేయడానికి వెళ్ళిన నన్ను బెదిరించారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కూడా 2 పేజీల లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రస్తుతం అయితే పంపించారు. ప్రస్తుతం ఇది బీజేపీలో కుదుపుతుందని చెప్పొచ్చు. కొత్త అధ్యక్ష ఎంపిక విషయంలో కూడా ఏదైతే అంటే ఇప్పటికే బీజేపీలో ఉన్నటువంటి వివాదాలు, గ్రూప్ తగాదాల నేపథ్యంలో కూడా మరొకసారి ఈ సంచలనంగా మారింది. రాజా సింగ్ అయితే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే రాజా సింగ్ రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా మరి రాజా సింగ్ ఎటువైపు వెళ్తారనేది మాత్రం ప్రస్తుతానికి అయితే చర్చానీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ రాజా సింగ్ వ్యవహారం మాత్రం బీజేపీలో కుదుపుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్. రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజా సింగ్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖ కిషన్ రెడ్డికి అందజేస్తున్నట్టు తెలిపారు. తాను నామినేషన్ వేయడానికి వచ్చానని, అయితే తన మద్దతుదారులను బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీకి మీకో దండం అంటూ రాజా సింగ్ చెప్పుకొచ్చారు.